అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. మరి ఈరోజుటి వీడియో ఏంటి అంటే, మంచి వాళ్ళనే ఎందుకు ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కువగా ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు పాపాత్ములా? ఎందుకు మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకువెళ్ళిపోతాడంటే, మన వెనుకటి తరం వాళ్ళు అంటే మన తాతలు, ముత్తాతల కాలం వాళ్ళు 100 సంవత్సరాలు బతికేవారంట. అంటే ఇంచుమించు చాలా ఏళ్ళు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కాలంలో 60, 70 ఏళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంది. అందులోనూ మంచివాళ్ళు ఎంతో త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. దేవుడు మంచి వాళ్ళని త్వరగా తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడని మన పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఇలా ఎందుకవుతుందంటే, చెడు చేసే వాళ్ళకంటే మంచి చేసే వాళ్ళు మాత్రమే ఎందుకు త్వరగా చనిపోతారంటే, అయ్యో! ఆ దేవుడు ఎంత కఠినాత్ముడు. ఆ పాపం చేసిన వాళ్ళను తీసుకుపోకుండా అందరికీ మంచి చేసే వాళ్ళను ఎందుకు తీసుకుపోతాడో దయలేని దేవుడు అంటూ మన ఇళ్లలో ఉండే పెద్దలు అన్ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఇలా బాధపడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే నిజంగా ఇలా జరుగుతుందా? దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ విషయాల గురించి గ్రంథాల్లో ప్రస్తావించబడింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో ఈ సారాంశం గురించి మనందరికీ తెలుసు. మన సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పుట్టకముందే అతను ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణిస్తాడో తెలుస్తుంది. ఒక వ్యక్తి ఎవరు? అతని తల్లిదండ్రులు ఎవరు? ఎలాంటి పిల్లలకు జన్మిస్తారు? ఎలాంటి జీవితం జీవిస్తారు? తరువాత ఎప్పుడు చనిపోతారో కూడా నిర్ణయించబడుంటుంది. అదే కదా చెబుతున్నారు. అన్ని మతాలలో మరణం మాత్రమే సత్యమైనది. ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు మరణించి తీరాలి. ఇది వాస్తవం. ఎందుకంటే మరణమైనా కూడా ఆ భగవంతుని చేతుల్లోనే ఉంది కాబట్టి. అంటే దేవుడు ఆటించే ఆట బొమ్మలం మనమంతా. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత ఊరికే రాలేదు. అంటే భగవంతుని అనుగ్రహంతోనే ఏదైనా ఈ లోకంలో జరుగుతుంది అని తెలుసుకోవాలి. అయితే దేవుడు ప్రతి మంచి వ్యక్తిని ఏదో ఒక కారణం కోసమే ఈ ప్రపంచంలోకి పంపిస్తారని మన హిందూ మతంలో పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇక దేవుడు ఏ కారణంతో అయితే ఈ భూమి మీదకు మనిషిని పంపిస్తాడో అది పూర్తవగానే వారిని తిరిగి దగ్గరకు రప్పించేసుకుంటాడు. అంటే మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనులపై ఆధారపడి ఉంటుందని హిందువులు గట్టిగా నమ్ముతారు. ఈ కలియుగంలో పాపాలు చేసే పాపులు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని, పుణ్యాలు చేసేవారు త్వరగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలిసిందే. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే చనిపోయాక ఈ 3 విషయాలు అతని వెంట వెళ్తాయి అని గ్రంథాలు చెబుతున్నాయి. 1 సంచిత కర్మ, 2 జ్ఞాపక శక్తి, 3 మేలుకొలుపు. ఎప్పుడైనా ఎవరితో అయినా సరే ఇలా మాత్రం అనకండి. ఏంటంటే ఖాళీ చేతులతో వచ్చామని, ఖాళీ చేతులతో పోతామని. కానీ ఆ దేవుడు ఖాళీ చేతుల్లో పంపించడం లేదు. విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదో ఒక కారణాన్ని మన చేతిలో పెట్టి, దాన్ని పూర్తి చేసేలా ఆశీర్వదించి పంపిస్తున్నాడు. అలానే భూమి మీదకి కూడా పంపిస్తాడు. అందుకే ఖాళీ చేతులతో వచ్చామని, వెళ్తామని అంటూ ఎవ్వరితో అనకూడదు. అయితే మనకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళలో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరైనా చనిపోతే బాధపడతాం. ఎవరికీ హాని చేయలేదే, హింసించలేదే, అయినా దేవుడు ఇంత త్వరగా తీసుకెళ్ళిపోయాడెందుకు? మంచి పనులు చేస్తే ఎక్కువ కాలం బతకాలి కదా! ఈ పాపాత్ములను దేవుడు ఎప్పుడు ఎందుకు ఏమీ చేయడు అని చెప్పి మన ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటారు. నిజమే కదా! దేవుడు కారణం లేకుండా ఏమీ చేయడు అన్న విషయం మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అయితే మన పురాణ గ్రంథాల్లో ఏమంటున్నాయంటే, ఋషులు, మునులు, దేవీ దేవతలు ఎవరైనా కిన్నెరలు, అప్సరసల మీద మోహం పెంచుకుంటే వాళ్ళకి మృత్యులోకమైన భూలోకంలో పుట్టాలంటూ శపించేవారు. ఇలాంటివి మనం సినిమాల్లో చూసాం, కథల్లో విన్నాం. అంటే ఈ లోకం ఈ భూలోకం ఎంత భయంకరమైన బాధాకరణ బాధాకరమైన ప్రదేశమో
దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. అలా శాపగ్రస్తులైన వాళ్ళు భూలోకంలో పుట్టి ఎన్నో కష్టాలను అనుభవించి శాప విముక్తులై మళ్ళీ తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోయేవారు. అందుకే భూలోకాన్ని కర్మభూమి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ నుండి మన యాత్ర అనేది మొదలవుతుంది. అంటే స్వర్గంకు వెళ్ళాలా? నరకానికి వెళ్ళాలా? అనేది నిర్ణయించబడుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమధర్మరాజు దగ్గరకు వెళ్తుంది. ఇక యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడుల ఖాతా ఉంటుంది. ఒకవేళ చెడ్డ పనులు చేసి ఉంటే రుణం తరువాతి జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆత్మ మంచి పనులు చేసి ఉంటే తరువాతి జన్మలో మంచి జన్మ లభిస్తుంది. మంచి పనులు చేసేవారికి దీర్ఘాయువు, చెడ్డ పనులు చేసేవారికి అర్ధాయువు అని తెలుసుకోండి. కానీ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో జీవించడం అనేది మనిషి లక్ష్యమే కాదు. గత జన్మలో పాపపుణ్యాల బాకీలు తీర్చుకోవడానికే మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం. ఆ విషయమే దేవుడు చెబుతున్నాడు. ఒక జీవాత్మ ఈ ప్రపంచిక సముద్రాన్ని 84 లక్షల సార్లు ఈ సంసార సాగరాన్ని ఈదవలసి ఉంటుంది. అప్పుడే అతనికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఏ వ్యక్తి కూడా త్వరగా మోక్షాన్ని పొందలేరు. అందుకే భగవంతుడు వారికి ఎక్కువ ఆయుష్ని ఇస్తాడు. అలా వారు ఈ భూలోకంలో తక్కువ బాధలను అనుభవించి సర్వోన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఇక ఈ మృత్యులోకంలో చెడు కర్మలు చేసిన ఆత్మ మాత్రమే చాలా హింసలను చాలా కాలం భరించాల్సి ఉంటుంది. వేల లక్షల జన్మల తర్వాత మాత్రమే ఆ ఆత్మకు పవిత్రత లభిస్తుంది. మోక్షం చాలా ఆలస్యంగా లభిస్తుంది అనేదే దీని సారాంశం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రయోజనం కోసమే పుట్టామనే విషయాన్ని మనకు తెలిసేలా ఆ భగవంతుడు చేస్తాడు. అందుకే దేని మీద వ్యామోహం పెంచుకోవద్దని చెప్పి దేవుడు ఈ లోకానికి పంపిస్తాడు. అలా ఆత్మ తన పని పూర్తి చేసిన తరువాత దేవుడు తన వద్దకు తీసుకెళ్ళిపోతాడు. దీర్ఘాయువు ఉన్నవారంతా గత జన్మలో చెడ్డ పనులు చేసిన వారే. ఎక్కువ కాలం బ్రతికిన వారంటే వారు చేయవలసిన ఇంకా ఏదో మిగిలిపోయింది అని అర్థం. మంచి వ్యక్తులు ఎందుకు త్వరగా చనిపోతారో ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా! ఈ జనన మరణ రహస్యం చాలా లోతైనది. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మీ చెడు అలవాట్లను వదిలి మంచి అలవాట్లను నేర్చుకుంటే చాలా మంచిది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాత్రమే మనకు మోక్షాన్ని ప్రసాదించగలడు. కాబట్టి నిత్యం మనం ఆ భగవన్నామస్మరణ చేయడం కూడా మనకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అంటే వీలైనంతలో మంచి పనులు చేయడం అనేది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని మన గ్రంథాలు పేర్కొంటున్నాయి. తెలుసుకున్నారు కదండీ! మంచి వాళ్ళను మాత్రమే దేవుడు త్వరగా ఎందుకు తీసుకెళ్ళిపోతాడనేది. అలాగే ఎక్కువ కాలం బ్రతికేవారు ఇంకా వారి జీవితంలో చేయవలసింది ఇంకా ఏదో మిగిలి ఉంది అని అర్థమని మనం తెలుసుకోవాలి. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.